హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి నాటుకోడి పులుసు మా నానమ్మ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్ అండ్ టేస్టీగా. ముందుగా నాటుకోడిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి అయితే ఈ ముక్కలన్నీ తీసుకొని 2 స్పూన్ల కారం వేసాను. మీరు కారం కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి సరిపడా కల్లుప్పు అయితే నేను ఇక్కడ తీసుకున్నానండి. ఆ తర్వాత 4 స్పూన్ల ఆయిల్ని తీసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి కూర ఇలా చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మా నానమ్మ ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తుంది. చూడండి, ఈ విధంగా అన్న తర్వాత కుక్కర్లో వాటర్ ఎక్కువేమీ పట్టవు, కానీ ఈ నాటుకోడి కదండి, ఉడకాలి కాబట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి, సరిపోతాయి. ఈ విధంగా తీసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేయండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక 6-7 విజిల్ దాకా రానివ్వండి. అంతలోపు మనము మసాలా కోసం ఫ్రై చేసుకున్న 3 స్పూన్ల ధనియాలు, చెక్క మొగ్గ, ఎండు కొబ్బరి, అలాగే అల్లం, తెల్లగడ్డ ముక్కలు, ఇవి బాగా మెత్తగా నేనైతే రోట్లో వేసుకొని దంచుకున్నానండి. మీ దగ్గర మిక్సీలో అయినా వేసుకోండి, రోలు లేదంటే రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లోనే దంచుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, అంతలోపు కర్రీ కూడా బాగా ఉడికిపోయింది. ఇక్కడ నేను కొంచెం బ్లడ్ ఉంటే బ్లడ్ కూడా ఇలా ఉడికించుకున్నానండి లాస్ట్లో వేసి. చూడండి, ఈ తర్వాత బాగా ఉడికినాక ఈ దంచుకున్న మసాలాని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదండి, నేనైతే వేయలేదు. ఇంకంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. నాటుకోడి కూర రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్